Good morning, students. Myself P. Rami Krishna from the Department of Chemistry, CRR College for Women, Eluru. Now coming to 3rd BSc Semester 6 Chemistry Cluster Paper A3. The title of the paper is Analysis of Drugs, Foods, Dairy Products and Biochemical Analysis. In this video, I am going to discuss about Unit 4. The topic of this PPT is Analysis of Acidity, Total Solids, Fat and Casein in Milk. So topics are analysis of milk includes acidity, analysis of total solids, analysis of fat and analysis of casein. సో ఇప్పుడు ఈ వీడియోలో మిల్క్ యొక్క ఎసిడిటీ డిటర్మినేషన్, అలాగే మిల్క్లో ఉండేటటువంటి టోటల్ సాలిడ్స్ యొక్క అనాలిసిస్, మిల్క్లో ఉండేటటువంటి ఫ్యాట్ యొక్క అనాలిసిస్, అలాగే మిల్క్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ కెసిన్ అనేది ఉంది, ఏ విధంగా అనలైజ్ చేస్తారో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. సో మిల్క్ ఈజ్ ఏ కాంప్లెక్స్ మిక్సర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఎంజైమ్స్ అండ్ మెనీ అదర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ డిజాల్వ్డ్ ఆర్ డిస్పర్స్డ్ ఇన్ వాటర్. సో మిల్క్ని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నారు? కాంప్లెక్స్ మిక్సర్ అనమాట. అందులో ఏమేమి ఉంటాయి? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్ అనేవి ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, అలాగే ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా వాటర్లో డిజాల్వ్ అయి ఉంటాయి, లేదంటే డిస్పర్స్ అయి ఉంటాయి. సో సింపుల్గా ఇది మిల్క్ యొక్క డెఫినేషన్. అలాగే అనాలిసిస్ ఆఫ్ మిల్క్ అంటే ఏమేం చేస్తారో చూద్దాం. ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ మిల్క్ ఇన్క్లూడ్స్ ద డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ, టోటల్ సాలిడ్స్ అండ్ ఫ్యాట్. సో మెయిన్గా అనాలిసిస్ ఆఫ్ మిల్క్ అంటే ఏమేమి డిటర్మైన్ చేస్తాం? దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని డిటర్మైన్ చేస్తాం. స్పెసిఫిక్ గ్రావిటీ మీన్స్ ద రేషియో ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ టు ద డెన్సిటీ ఆఫ్ ఏ గివెన్ రెఫరెన్స్ మెటీరియల్. సో డెన్సిటీని మెయిన్గా మెజర్ చేయడం జరుగుతుంది. అలాగే సాలిడ్స్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసుకుంటాం. అలాగే మిల్క్లో ఉండేటటువంటి ఫ్యాట్ గురించి తెలుసుకుంటాం. అలాగే ఇవే కాకుండా అదర్ డిటర్మినేషన్స్ ఏవైతే ఉన్నాయో, అదర్ డిటర్మినేషన్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఆర్ దోస్ ఆఫ్ కెసిన్ అనేది ఎంత ఉందో తెలుసుకుంటాం, లాక్టోజ్ కంటెంట్ తెలుసుకుంటాం, ఎసిడిటీని డిటర్మైన్ చేస్తాం, అలాగే మిల్క్ని ప్రిజర్వ్ చేసేటటువంటి ప్రిజర్వేటివ్స్ అండ్ మిల్క్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఎంత కంటెంట్ ఉందో కూడా, దట్ మీన్స్ బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాం. సో అనాలిసిస్ ఆఫ్ మిల్క్ అంటే ఇవన్నీ చేయడం జరుగుతుంది. So less common estimations which are sometimes desirable are those of alcohol, ammonia, aldehydes, urea, volatile acids, fixed acidity. సో పైన చెప్పుకున్న ఎస్టిమేషన్స్తో పాటుగా తక్కువగా ఇంకా లెస్ కామన్ ఎస్టిమేషన్స్ ఏమేం చేస్తారు? మిల్క్లో ఆల్కహాల్, అమోనియా, ఆల్డిహైడ్స్, యూరియా, వోలటైల్ యాసిడ్స్ ఇవేమైనా ఉన్నట్లయితే వీటి యొక్క ఎస్టిమేషన్స్ కూడా చాలా తక్కువగా చేయడం జరుగుతుంది. The specific gravity should be taken at 15.5 degrees. Specific gravity అనేది ఎంత టెంపరేచర్ దగ్గర చూస్తారు? 15.5 degrees దగ్గర చూస్తారు. బై ఏ పికోమీటర్. పికోమీటర్ అనేది స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద మిల్క్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్. పికోమీటర్తో కాకుండా ఇంకొక దాంతో కూడా చేస్తారు, అదొక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది? స్ప్రెంజల్ ట్యూబ్ ఫిట్టెడ్ విత్ గ్లాస్ ఎండ్ క్యాప్స్. ఒక ట్యూబ్ లాగా ఉంటుంది స్ప్రెంజల్ ట్యూబ్, దానికి ఎండింగ్స్లో క్యాప్స్ అనేవి ఉంటాయి, గ్లాస్ ఎండ్ క్యాప్స్ అనేవి ఉంటాయి. దానిలో కూడా స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద మిల్క్ని డిటర్మైన్ చేయొచ్చు. అలాగే ఇంకొక ఇన్స్ట్రుమెంట్ కూడా యూజ్ చేస్తాం. ఏంటి అది? లాక్టోమీటర్. ఏ లాక్టోమీటర్ మే బి యూజ్డ్ వెన్ ఏ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ హ్యావ్ టు బి ఎస్టిమేటెడ్. సో ఏ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని ఎస్టిమేట్ చేయాలి అని అంటే లాక్టోమీటర్ని యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే బ్యాక్టీరియా ఇన్ రా మిల్క్ ప్రొడ్యూసెస్ యాసిడ్. సో మిల్క్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా అనేది యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందులో మనం ఫస్ట్ వన్ ఎసిడిటీ డిటర్మినేషన్ చూసుకుందాము. సో చూడండి, దిస్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై డైరెక్ట్ టైట్రేషన్ ఆఫ్ 20 ml ఆఫ్ మిల్క్ విత్ 0.1 నార్మల్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఏ విధంగా చేస్తాం? ఎసిడిటీని డిటర్మైన్ చేయాలంటే నార్మల్ టైట్రేషన్ మెథడ్. మిల్క్లో ఉండేటటువంటి యాసిడ్ని దేంతో టైట్రేషన్ చేస్తాం? బేస్తో టైట్రేషన్ చేస్తాం. ఇక్కడ ఫెనాఫ్థలిన్ని ఇండికేటర్ కింద యూజ్ చేసుకుంటాం. నార్మల్ యాసిడ్ బేస్ టైట్రేషనే చేస్తున్నాము. ఎంత తీసుకుంటున్నాము మిల్క్ని? 20 ml ఆఫ్ ద మిల్క్ని తీసుకుని సోడియం హైడ్రాక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి? 0.1 నార్మల్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సోడియం హైడ్రాక్సైడ్ని
టైట్రేషన్ చేస్తాము. అలాగే యాసిడ్ బేస్ టైట్రేషన్ కాబట్టి ఏ ఇండికేటర్ని యూజ్ చేసుకుంటున్నాం, ఫెనాఫ్థలిన్ ఇండికేటర్ని యూజ్ చేస్తారు. సో ద మోస్ట్ కామన్ ఎస్టిమేటెడ్ యాసిడ్ ఇన్ మిల్క్ ఈజ్ లాక్టిక్ యాసిడ్ పర్సెంట్. సో మిల్క్లో ఉండేటటువంటి యాసిడ్ పేరు ఏంటి, లాక్టిక్ యాసిడ్. సో ఎసిడిటీ డిటర్మైన్ చేస్తున్నాము అని అంటే మిల్క్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఉందో దాన్ని డిటర్మైన్ చేస్తాం. అనదర్ వెల్ నోన్ మెథడ్ ఈజ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ఎసిడిటీ, by which is understood the number of ml of NaOH required to neutralize 1 liter of the milk. సో ఇంకొక మెథడ్ ఏంటి అని డిగ్రీ ఆఫ్ ఎసిడిటీని డిటర్మైన్ చేయడానికి ఎంత నెంబర్ ఆఫ్ ఎంఎల్ ఆఫ్ NaOH అనేది రిక్వైర్ అయింది 1 లీటర్ ఆఫ్ ద మిల్క్ని న్యూట్రలైజ్ చేయడానికి ఎంత ఎంఎల్ ఆఫ్ NaOH అనేది కన్జ్యూమ్ అయిందో దాన్ని బేస్ చేసుకుని డిగ్రీ ఆఫ్ ఎసిడిటీని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. A somewhat better endpoint is obtainable by using 0.1 normal strontium hydroxide instead of soda. సోడియం హైడ్రాక్సైడ్కి బదులుగా బెటర్ ఎండ్ పాయింట్ అనేది దేంతో అప్టైన్ చేసుకోవచ్చు అనంట 0.1 నార్మల్ స్టాన్షియం హైడ్రాక్సైడ్ బేస్ని తీసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి అని చెప్తున్నారు. సో చూడండి, క్యాల్కులేషన్ ఎసిడిటీ క్యాల్కులేషన్ ఏ విధంగా చేస్తారు అని అంటే వాల్యూమ్ ఆఫ్ మిల్క్ టేకెన్, ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం ప్రొసీజర్లో 20 ml అనుకున్నాం కదా, అది వేసుకుంటాం. వాల్యూమ్ ఆఫ్ 0.1 నార్మల్ NaOH అది ఎంత కన్జ్యూమ్ అయిందో మనకు తెలియదు కాబట్టి దాన్ని XML అనుకోమంటున్నారు. ఇప్పుడు మిల్క్లో ఉండేటటువంటి డిగ్రీ ఆఫ్ ఎసిడిటీని క్యాల్కులేట్ చేయాలి అని అంటే X ఇంటూ 100/20 వేసుకోవాలి ఇక్కడ మనం. ఓకేనా? సో 100 ml ఫ్లాస్క్లో తీసుకున్నాం అనుకోండి, ఈక్వాలిటీ ఎంత వస్తుంది మనకు, అది 5 × X అనేది వస్తుంది. ఇక్కడ లాక్టిక్ యాసిడ్ పర్సంటేజ్ అని అంటున్నాం కాబట్టి ఇంక ఇక్కడ X అనేది ఇక్కడ మనం పర్సంటేజ్ని క్యాల్కులేట్ చేసుకునేటప్పుడు 5 × 0.009తో క్యాల్కులేట్ చేసుకోవాలి. అది మనకి డిగ్రీ ఆఫ్ ఎసిడిటీని ఫైనల్గా ఇస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ అనేది డిటర్మినేషన్ ఆఫ్ టోటల్ సాలిడ్స్ ఉంటుంది. మిల్క్లో ఉండేటటువంటి టోటల్ సాలిడ్స్ని గ్రావిమెట్రిక్ మెథడ్ ద్వారా డిటర్మైన్ చేస్తాం. సో ఇందులో ఇన్ దిస్ నోన్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఈజ్ డ్రైడ్ ఆన్ ఏ బాయిలింగ్ వాటర్ బాత్. సో మిల్క్ని మనం ఎంతో కొంత నోన్ కాన్సన్ట్రేషన్లో తీసుకుని దాన్ని డ్రై చేస్తాం బాయిలింగ్ వాటర్ బాత్లో పెట్టి. The sample is dried in hot air oven at 1 or 2 degrees centigrade. సో శాంపుల్ హాట్ ఎయిర్ ఓవెన్లో డ్రై చేస్తాం ఎంత టెంపరేచర్ దగ్గర, 1 or 2 degrees centigrade దగ్గర. అండ్ ఫ్రమ్ ద వెయిట్ ఆఫ్ ద రెసిడ్యూ ద టోటల్ సాలిడ్ కంటెంట్ ఇన్ మిల్క్ ఈజ్ డిటర్మైన్డ్. సో అక్కడ వచ్చినటువంటి అంటే వేయి చేసిన తర్వాత హాట్ ఎయిర్ ఓవెన్లో వేయి చేసిన తర్వాత వచ్చినటువంటి మిల్క్ యొక్క వెయిట్, ఆ రెసిడ్యూ యొక్క వెయిట్ని బేస్ చేసుకుని మిల్క్లో ఎంత కంటెంట్ ఆఫ్ సాలిడ్ అనేది ఉందో డిటర్మైన్ చేస్తాం. సో ప్రొసీజర్ చూడండి, ఫస్ట్ దీనికి రియేజెంట్స్ ఏమేం కావాలి, అనలైటికల్ బ్యాలెన్స్ ఒకటి, డెసికేటర్. సో దానిలో మనకి డెసికేటర్లో సిలికా జెల్ ఉన్నటువంటి డెసికేటర్ని యూజ్ చేసుకుంటాం. రకరకాల డెసికేటర్స్ ఉంటాయి, బట్ ఇందులో సిలికా జెల్ ఉన్నటువంటి డెసికేటర్ని తీసుకోవాలి. అలాగే బాయిలింగ్ వాటర్ బాత్, నెక్స్ట్ వన్ డ్రైయింగ్ ఓవెన్. నెక్స్ట్ ప్రొసీజర్ చూడండి, ద ట్రాన్స్ఫర్ శాంపుల్ టు ఏ బీకర్, వార్మ్ స్లోలీ టు 35 to 40 degrees centigrade ఆన్ ఏ వాటర్ బాత్. సో శాంపుల్ని బీకర్లో తీసుకుని అంటే మిల్క్ శాంపుల్ని బీకర్లో తీసుకుని దాన్ని వార్మ్ చేయమంటున్నారు. ఎంత టెంపరేచర్ దగ్గర, 35 to 40 degrees టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. దేనిలో హీట్ చేసుకోవాలి, వాటర్ బాత్లో హీట్ చేసుకోవాలి. హీటింగ్ అయిన తర్వాత కూల్ ద శాంపుల్ అట్ రూమ్ టెంపరేచర్, కొంచెం సేపు రూమ్ టెంపరేచర్ దగ్గర స్టాండ్లో అలా ఉంచేస్తే అది కూల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, హీట్ ఏ డిష్ విత్ ఇట్స్ లిడ్ ఇన్ ద డ్రైయింగ్ ఓవెన్ అట్లీస్ట్ 1 hour. సో ఇక్కడ అంటే ట్రాన్స్ఫర్ టు ఏ డెసికేటర్, ఇక్కడ మనకి 1 గంట సేపు ఓవెన్లో డ్రైయింగ్ ఓవెన్లో డిష్తో పాటుగా డిష్ విత్ ఇట్స్ లిడ్ ఆ రెండిటితో పాటుగా శాంపుల్ని 1 గంట సేపు డ్రై చేసుకుని దాన్ని మళ్ళీ డెసికేటర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో డెసికేటర్ చేసే పని ఏంటి అని అంటే అక్కడ ఏదన్నా మాయిశ్చర్ కనుక ఉన్నట్లయితే మనం హీట్ చేస్తున్నాం కదా, హీట్ చేసినా సరే కొంత మాయిశ్చర్ అనేది ఆ డిష్లో ఉండిపోవచ్చు. సో అందుకని దాన్ని తీసుకెళ్లి డెసికేటర్లో ఎప్పుడైతే పెట్టామో ఇంకేమన్నా మాయిశ్చర్ కనుక ఉన్నట్లయితే ఆ మాయిశ్చర్ పార్టికల్స్ అన్నిటిని కూడా డెసికేటర్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఓకేనా, ఇది కూడా డ్రైయింగ్ పర్పసే. తర్వాత డెసికేటర్ నుంచి ఆ శాంపుల్ని తీసేసి రూమ్ టెంపరేచర్ దగ్గర కూల్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ వెయిడ్ అండ్ యాడ్ 5 ml ఆఫ్ ద ప్రిపేర్డ్ శాంపుల్, ప్లేస్ ద లిడ్ ఆన్ ద డిష్ అండ్ వెయ్ అగైన్. ఆ శాంపుల్ని తీసేసుకుని 5 ml ఆఫ్ ద ప్రిపేర్డ్ శాంపుల్ తీసుకుని దాని యొక్క వెయిట్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. మళ్ళీ డిష్తో పాటుగా డిష్ ప్లస్ విత్ ఇట్స్ లిడ్ రెండిటితో పాటుగా ఈ శాంపుల్ యొక్క వెయిట్ని తీసుకోవాలి. విడిగా శాంపుల్ వెయిట్ని తీసుకోవాలి, తర్వాత శాంపుల్ డిష్ విత్ ఇట్స్ లిడ్ దాని యొక్క వెయిట్ని కూడా తీసుకోవాలి.
హీట్ కంటిన్యూస్లీ టిల్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ రిమూవ్డ్. సో అందులో ఉన్నటువంటి శాంపుల్లో ఉన్నటువంటి వాటర్ మాయిశ్చర్ పార్టికల్స్ ఏమైనా ఉన్నట్లయితే అంతా కూడా రిమూవ్ అయ్యేంత వరకు హీట్ చేసుకుంటూ ఉండాలి. రిమూవ్ ద డిష్ ఫ్రమ్ ద వాటర్ బాత్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద ఓవెన్ అలాంగ్ సైడ్ ద లిడ్ అండ్ డ్రై ఇట్ ఇన్ ద ఓవెన్ ఫర్ 2 hours. సో వాటర్ బాత్ నుంచి డిష్ని తీసేసి దాన్ని ఓవెన్లో పెట్టుకుని దాన్ని డ్రై చేసుకోమంటున్నారు. 2 hours డ్రై చేసుకోవాలి. మళ్ళీ డ్రై చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఏం చేయాలి, డెసికేటర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంత ఫస్ట్ స్టెప్లో చూసినట్లుగానే ఈ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఏం చేయాలి, డెసికేటర్ నుంచి తీసేసి కొంచెంసేపు కూల్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఆ శాంపుల్ యొక్క వెయిట్ని వే చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నారు, మళ్ళీ అగైన్ హీట్ ద డిష్. మళ్ళీ ఆ శాంపుల్ ఉన్నటువంటి డిష్ని హీట్ చేసుకోవాలి ఒక 1 hour సేపు. మళ్ళీ డిష్ మీద లిడ్ని పెట్టుకోవాలి. తర్వాత దాన్ని డెసికేటర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. డెసికేటర్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి కూల్ చేసుకుని మళ్ళీ వే చేసుకోవాలి. ఇంక ఇదే ప్రాసెస్ని ఏం చేయమంటున్నారు, రిపీట్ చేస్తూ ఉండాలి. రిపీట్ చేసి ప్రతిసారి వెయిట్ అనేది ఎంత వచ్చిందో నోట్ చేసుకుంటూ ఉండాలి. సో రిపీట్ ద ఆపరేషన్ అండ్ రికార్డ్ ద మాస్ అండ్ క్యాలిక్యులేషన్ యాజ్ ఫాలోస్. సో దీనికి సాలిడ్ కంటెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా చెప్తున్నారు. సో టోటల్ సాలిడ్ కంటెంట్ని ఫార్ములా చేయడానికి టోటల్ సాలిడ్ కంటెంట్ ఈక్వల్ టు M2 - M0 బై M1 - M0 ఇంటూ 100 చేస్తే వస్తుంది. ఇందులో M0, M1, M2 అంటే ఏంటో చూద్దాం. M0 మీన్స్ మాస్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ డిష్ ప్లస్ లిడ్. మనం ఏదైతే శాంపుల్ని ఏ డిష్లో అయితే తీసుకుంటున్నామో ఆ డిష్ ప్లస్ లిడ్ యొక్క వెయిట్ని M0 అనుకోమంటున్నారు. M1 అంటే ఏంటి, మాస్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ డిష్ ప్లస్ లిడ్ అండ్ టెస్ట్ పోర్షన్. సో మనం డ్రై చేయక ముందు శాంపుల్ ఉంది చూసారా, దాన్ని టెస్ట్ పోర్షన్ అనుకోండి. దాన్ని డిష్ ప్లస్ విత్ ఇట్స్ లిడ్, డిష్ ప్లస్ విత్ ఇట్స్ లిడ్, అలాగే తీసుకున్నటువంటి శాంపుల్, ఈ మూడిట్ల యొక్క వెయిట్ని M1 అనుకోవాలి. తర్వాత మనం ఈ శాంపుల్ డెసికేటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ దాన్ని కూల్ చేసుకుని దాన్ని మళ్ళీ వెయి చేసుకోమంటున్నారు చూసారా, దాన్ని డ్రైడ్ టెస్ట్ పోర్షన్ అని చెప్తారు. దాన్ని M2 అనుకోమంటున్నారు. సో M2 అంటే ఇక్కడ ఏమంటున్నారు, మాస్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ డిష్ ప్లస్ లిడ్, అలాగే శాంపుల్ యొక్క డ్రైడ్ టెస్ట్ పోర్షన్ తీసుకోవాలి, దాన్ని M2 అనుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూస్ అన్నింటినీ పై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇది సాలిడ్ కంటెంట్, మిల్క్లో ఉన్నటువంటి సాలిడ్ని ఏ విధంగా అనలైజ్ చేయాలో చేయడానికి ఫార్ములా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డిటర్మినేషన్ ఆర్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యాట్. సో మిల్క్లో ఉన్నటువంటి ఫ్యాట్ని ఏ విధంగా అనలైజ్ చేస్తారు. సో మిల్క్లో ఉన్నటువంటి ఫ్యాట్ బటర్ ఫ్యాట్ అనుకోమంటున్నారు. Butter fat is the most common constituent of milk that is to be determined. The practice of paying for the milk slowly on the basis of fat. Every little dairy in the country has the simple equipment necessary for the determination of butter fat. సో మిల్క్లో ఉండేటటువంటి ఫ్యాట్ని డిటర్మైన్ చేయడానికి ప్రతి కంట్రీలోనూ ఉండేటటువంటి డైరీలో సింపుల్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది డిటర్మైన్ చేయడానికి. అందులో ఏ మెథడ్ని ఫాలో అవుతారు అని అంటే బ్యాబ్కాక్ మెథడ్ని బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. ద బ్యాబ్కాక్ మెథడ్ ఈజ్ యూజ్డ్ వైడ్లీ ఫర్ దిస్ డిటర్మినేషన్. సో బ్యాబ్కాక్ మెథడ్ అంటే చూడండి ప్రొసీజర్. దిస్ మెథడ్ ఈజ్ వన్ విచ్ రిలీజెస్ ద ఫ్యాట్ ఫ్రమ్ ద మిల్క్ ఎమల్షన్ అండ్ మెజర్స్ ద పర్సంటేజ్ డైరెక్ట్లీ ఇన్ బాటిల్స్ క్యాలిబ్రేటెడ్ ఫర్ దిస్. సో మిల్క్ ఎమల్షన్ నుంచి వచ్చినటువంటి ఫ్యాట్ యొక్క పర్సంటేజ్ని మెజర్ చేస్తారు బాటిల్స్లో. ఎలాగా అంటే ఏ స్టాండర్డ్ వాల్యూమ్ ఆఫ్ మిల్క్ 17.6 ml ఈజ్ ట్రీటెడ్ విత్ 17.5 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఎంత తీసుకోమంటున్నారు మిల్క్ని, 17.6 ml తీసుకునే దానికి 17.5 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేసుకుంటాం. ఎప్పుడైతే యాసిడ్ని మిల్క్ యాడ్ చేసామో ఆ యాసిడ్ ఏం చేస్తుంది, the acid denatures and partially hydrolyzes the protein. సో ప్రోటీన్స్కి మధ్యలో ఉన్నటువంటి బాండ్స్ని బ్రేక్ చేసేస్తుంది, దాన్ని డీనాచురేషన్ అని అంటాం. ప్రోటీన్స్ మధ్యలో ఉన్నటువంటి బాండ్స్ని బ్రేక్ చేసేసి ప్రోటీన్ని హైడ్రోలైజ్ చేసేస్తుంది, అది హైడ్రోలైజ్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ కంటెంట్ ఏముంటుంది, ఫ్యాట్ అనేది ఉంటుంది. ద ఫ్యాట్ రైజెస్ టు ద టాప్కి అది రైజ్ అవుతుంది. So it is kept liquid by heat from the reaction and by warming the milk acid mixture as the determination proceeds. మిల్క్లో ఉన్నటువంటి లిక్విడ్ అనేది హీట్ చేస్తే మనకి ఏం జరుగుతుంది, హీటింగ్ చేసినప్పుడు లిక్విడ్ సెపరేట్గా మనకి ఫ్యాట్ అనేది సెపరేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ మిల్క్ బాటిల్స్ని తీసుకొని వెర్ల్డ్ ఇన్ ఏ సెంట్రిఫ్యూజ్, అంటే సెంట్రిఫ్యూజ్లో వెల్డ్ అంటే తిప్పడం అనమాట.
ఎప్పుడైతే మనం సెంట్రిఫికేషన్ చేసామో ఈ మిల్క్ బాటిల్స్ తీసుకొని అది ఏం చేస్తుంది, ఆ మిల్క్లో ఉండేటటువంటి ఫ్యాట్ అనేది రైజ్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి హాట్ వాటర్ ఈజ్ యాడెడ్ అండ్ ద ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్. దీనికి హాట్ వాటర్ని యాడ్ చేసి ప్రాసెస్ని మళ్ళీ సెంట్రిఫికేషన్ చేస్తూ ఉంటాం. సెంట్రిఫికేషన్ ఎప్పుడైతే చేసామో ఏం జరుగుతుంది, ద ఫ్యాట్ విచ్ అక్యుములేట్స్ ఇన్ ద నెక్ ఆఫ్ ద బాటిల్ యొక్క పై వైపుకి ఫ్యాట్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి ఫ్యాట్ని మనం ఎలా తీసుకుంటాం, విచ్ ఈజ్ రీడ్ యాజ్ పర్సంటేజ్ బటర్ ఫ్యాట్ ఈజ్ క్రూడ్ ఫ్యాట్. దాన్ని క్రూడ్ ఫ్యాట్ అని అన్నాం. అందులో ఏముంటాయి, అండ్ కంటైన్స్ ఆల్ ద లిపిడ్ మెటీరియల్స్ ఇన్ ద మిల్క్. సో మిల్క్లో ఉండేటటువంటి అన్ని లిపిడ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఫ్యాట్ అంటే నథింగ్ బట్ ఏం చెప్పుకోవచ్చు, లిపిడ్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్స్ అనేవి ఉంటాయి అందులో. సో ఇప్పటివరకు చెప్పుకున్నది బ్యాబ్కాక్ మెథడ్ ఫస్ట్ మెథడ్ అయితే ఇంకొక మెథడ్ కూడా ఉంది. దాని నుంచి కూడా ఫ్యాట్ని డిటర్మైన్ చేయొచ్చు. అనదర్ మెథడ్ ఈజ్ రోజ్ గాట్లియాబ్ మెథడ్. సో దిస్ మెథడ్ రిక్వైర్స్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మిల్క్ విత్ ఎ మిక్సర్ ఆఫ్ ఇథైల్ ఈథర్ అండ్ పెట్రోలియం ఈథర్. సో మిల్క్ని దేంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం ఈ మెథడ్లో, ఇథైల్ ఈథర్తోనూ అలాగే పెట్రోలియం ఈథర్ని, ఆ రెండింటిని యాడ్ చేసి సో మిల్క్లో ఉన్నటువంటి ఫ్యాట్ని డిటర్మైన్ చేస్తాం. ద డిస్టిలేషన్ ఆఫ్ ద సాల్వెంట్ అండ్ వేయింగ్ ఆఫ్ ద ఫ్యాట్ రెసిడ్యూ అనేది జరుగుతుంది. ఓకేనా, సాల్వెంట్ డిస్టిలేషన్లో వచ్చేస్తుంది, తర్వాత రెసిడ్యూ రూపంలో ఫ్యాట్ ఉండిపోతుంది, దాన్ని వే చేసుకుంటాం. ద ఫ్యాట్ ఈజ్ దెన్ డిజాల్వ్డ్ ఇన్ పెట్రోలియం ఈథర్ అండ్ ఎనీ ఇన్సాల్బుల్ రెసిడ్యూ ఈజ్ వేయిడ్. ఫ్యాట్ అనేది ఏమైపోతుంది, ఈథర్లో ఈజీగా సాల్బుల్ అయిపోతుంది. ఇంకేమైనా ఇన్సాల్బుల్గా ఉన్నటువంటి రెసిడ్యూ ఉన్నట్లయితే అది వే అయిపోతుంది. దిస్ డిఫరెన్స్ గివ్స్ ద బటర్ ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ ద శాంపుల్. సో ఇక్కడ మనకి కరిగిపోయింది ఫ్యాట్ అనేది ఎంత డిజాల్వ్ అయిపోయింది, అలాగే ఇన్సాల్బుల్గా రెసిడ్యూ అనేది ఏదైతే ఉందో ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది తీసుకున్నట్లయితే బటర్ ఫ్యాట్ కంటెంట్ అనేది శాంపుల్లో ఎంత ఉందో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ క్రూడ్ ఫ్యాట్ డిటర్మినేషన్ సిన్స్ ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ కాంపౌండ్స్ విచ్ ఆర్ సాల్బుల్ ఇన్ పెట్రోలియం ఈథర్. సో దీనిలో పెట్రోలియం ఈథర్లో అన్ని కాంపౌండ్స్ సాల్బుల్ అయిపోతాయి అని చెప్తున్నారు. దీన్ని బట్టి క్రూడ్ ఫ్యాట్ డిటర్మినేషన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్రూడ్ ఫ్యాట్లో ఏమేమి ఉంటాయి, దిస్ కంటైన్స్ లిపిడ్స్, ఫ్యాట్ సాల్బుల్ ఎలిమెంట్స్ అండ్ పిగ్మెంట్స్. ఇవన్నీ కూడాను మనకి ఈ సాల్బుల్ కంటెంట్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ మిల్క్ కెసిన్. సో మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్ కెసిన్ అని అంటాం. ఆ కెసిన్ ఏ విధంగా అనాలిసిస్ చేస్తారో చూడండి. ద కెసిన్ ఈజ్ ప్రెసిపిటేటెడ్ బై సాచురేటింగ్ 10 ml of the milk with a paste of magnesium sulfate and adding 100 ml of saturated solution of the salt. సాచురేషన్ చేస్తాం మిల్క్ని, 10 ml ఆఫ్ ద మిల్క్ తీసుకుని దానికి మెగ్నీషియం సల్ఫేట్ని యాడ్ చేస్తాం పేస్ట్ని, అలాగే 100 ml ఆఫ్ ద సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ద సాల్ట్ని కూడా యాడ్ చేస్తాం. ద ప్రెసిపిటేట్ ఆఫ్టర్ స్టాండింగ్ ఈజ్ ఫిల్టర్డ్ ఆఫ్, వాష్డ్ విత్ మెగ్నీషియం సల్ఫేట్ అండ్ ద కెసిన్ కంటెంట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. సో అక్కడ మనకి ఎప్పుడైతే మెగ్నీషియం సల్ఫేట్ని సాల్ట్ని యాడ్ చేసామో మిల్క్కి ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. దాన్ని ఫిల్టర్ చేసుకుని దానికి ఇంకేం యాడ్ చేస్తాం, మెగ్నీషియం సల్ఫైడ్ సొల్యూషన్ యాడ్ చేసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకుంటే రిమైనింగ్ కంటెంట్ అనేది కెసిన్ అనేది రెసిడ్యూ రూపంలో అలా ఉండిపోతుంది. దాన్ని తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్ ఆఫ్ దిస్ టాపిక్స్ తీసుకున్నట్లయితే ఎఫ్జే వల్సర్ స్టాండర్డ్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్, ఏఐ వోగెల్ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఇన్ఆర్గానిక్ అనాలిసిస్ సిఎల్బిఎస్ ఎడిషన్, అలాగే క్వాంటిటేటివ్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఫార్మాసిటికల్ ఫార్ములేషన్స్ బై పిడి సేతి, సిబిఎస్ పబ్లిషర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, న్యూఢిల్లీ. నెక్స్ట్ ఈ అనాలిసిస్ ఆఫ్ మిల్క్ 4th యూనిట్ సంబంధించి ఈ బుక్ అనేది బాగుంటుంది, హెచ్ ఎడ్వర్డ్, ద కెమికల్ అనాలిసిస్ ఆఫ్ ఫుడ్స్, ఎగ్జామినేషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ అండ్ ద డిటెక్షన్ ఆఫ్ అడల్టరెంట్స్. అలాగే టెక్స్ట్ బుక్ ఫార్మాసిటికల్ అనాలిసిస్ పై కేఏ కార్నర్స్, విలే ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ ఆల్.